హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఛానల్ నా ఇష్టం. ఇవాళ నేను మా ఇంట్లోని కాకరకాయ చుట్టూ కాసిన కాకరకాయలతో రెసిపీ చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను ముందుగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి కొంచెం హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో లోపల దాకా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు పల్లీలు కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దీన్ని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆ వేడికి జీలకర్ర వేగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. కాకరకాయ కర్రీకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయినాక మనం పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కలబెడుతూ కాకరకాయ ముక్కల్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన ముక్కలన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, యమ్మీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెసిపీ తయారైపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.